వాటి నుంచి. నిజంగా మన జీవితంలో, మన శరీరంలో ముఖ్యమైనది ఏంటి చెప్పండి? గుండె. అందుకని రెండు విధాలుగా ప్రతి విషయంలో గుండె ప్రతిస్పందిస్తుంది. చూడండి, బాధ కలిగినప్పుడు ప్రతిస్పందించేది గుండె, సంతోషం కలిగిన ప్రతిస్పందించేది ఏంటి? గుండె. గుండె సంతోషిస్తుంది, గుండె బాధపడుతుంది. కాబట్టి ఈ గుండెకు సరి అయిన బోధకుడు, ఉపాధ్యాయుడు, వైద్యుడు ఎవరంటే ప్రభువే. అందుకని ఆయన గుండెను ఏం చేశాడు? నిర్మించాడు. అది దావీదు అంటాడు, నా గుండెను, నా అవయవాలను నిర్మించినప్పుడు నాకు ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటికీ డాక్టర్స్ అర్థం కాదు. అందుకని గుండె అనేదంట, చూడండి, దేవుడు అంట ఒక్కసారి ఛార్జింగ్ పెట్టాడు అన్నమాట. ఇప్పటికి అది కొట్టుకుంటానే. అది మన ఫోన్లో అయితే చెప్పండి, మాటికి ఛార్జింగ్ పెట్టుకోవాలి, పవర్ బ్యాంక్. కానీ దేవుడు ఆ గుండె కొట్టుకోవడానికి ఆయన సృష్టించినప్పుడే మన జీవితాంతం వరకు సరిపోయే ఛార్జింగ్. అంతేనా? కొన్నిసార్లు ఛార్జింగ్ డౌన్ అవుతుంది. అందుకని బైబిల్లో గుండె బలహీనం అయిపోయిందంట, గుండె తల్లడిల్లిందంట, గుండె కొట్టుకుంటుందంట, గుండె సొమ్మసిల్లిపోయిందంట, గుండె చెదిరిపోయిందంట. అలాంటి ప్రతి గుండెను ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఎంతో బాగుంది. అందుకని గుండె అనేది చాలా దేవుడు. స్టీఫెన్ అన్న విషయంలో నిజంగా గుండె చెదిరిన పరిస్థితుల్లో డాక్టర్లు చెప్పిన మాట ఒకటే, ఇంకా నువ్వు ఎలాగా ఇంటికి నువ్వు తిరుగుతున్నావయ్యా? ఒకటి, దేవుని చేతిలో ఉన్నాడు, దేవుని పనిలో ఉన్నాడు. కాబట్టి దేవుడు అన్న విషయంలో సహాయం చేశాడు, ఆపరేషన్ లో చూపాడు. ఆ గుండెనైనా పడుతూ వచ్చాడు, బాగు చేస్తూ వచ్చాడు. మరి డాక్టర్ గారిది అనుకున్నారేమో అన్న చూడగానే, ఈ పరిస్థితిలో వచ్చావయ్యా, అసలు నీకెన్ని గుండెలు అన్నట్లుగా అని ఉండొచ్చు. ఇలా గుండె నువ్వు ఎలా తిరుగుతున్నావు అంటే అసలు నీకెన్ని గుండెలు అంటారు కదా. నా మీదకి రావడానికి నీకు ఎన్ని గుండెలు, నువ్వు మాట్లాడటానికి ఎన్ని గుండెలు. మాట చెప్తున్నాను, దేవుని బిడ్డలకి ఎన్ని గుండెలు ఉంటాయో తెలుసా? చెప్పండి, ఎన్ని గుండెలు ఉంటాయి? దేవుని బిడ్డలకి ఎన్ని గుండెలు ఉంటాయి? అభిషేక్, దేవుని బిడ్డలకి 2 గుండెలు ఉంటాయి. వెరీ గుడ్, కరెక్ట్ చెప్పండి. జ్యోతి మా చెల్లి కాబట్టి మన దగ్గర ఉంటుంది ఒకటి, దేవుని దగ్గర ఉంటుంది. అక్కడ ఆయన బాగు చేస్తే ఇక్కడ బాగా స్టూడెంట్, టీచరే కాదు స్టూడెంట్ కూడా. కాబట్టి దేవుడి చేతిలో మన గుండె ఉంది, ఆయన అరచేతిలో మన ప్రాణాలు ఉంది, ఆయన చేతిలో మనం. అందుకేనండి చూడుము, అరచేతుల మీద చెక్కుయి ఉన్నాను. మనం ఎవరి చేతిలో ఉన్నాం? ప్రభు యొక్క చేతిలో. కార్యం చేశాడు. మరి అది ఎంత దుఃఖపడతా వచ్చాను. దేవుడు గొప్ప సంతోషం. మా చెల్లి జ్యోతిని మరలా దేవుడు దర్శించి, మరి త్వరలో తమ్ముడా చెల్లాడు దేవుడు ఒక బహుమానం మరి బాబును కూడా ఇవ్వబోతున్నాడు. తన ఆరోగ్యం కొరకు కూడా మరి సంఘంలో ప్రతిరోజు మరి కుటుంబ ప్రార్థనలు చేస్తున్నాం. మరి ఈరోజు రక్షించడానికి ప్రోత్సాహం ఇచ్చాడు. మరి అన్న ఆరోగ్యాన్ని బట్టి ఆపరేషన్ అవ్వగానే కొన్ని రోజులు రాకూడదని మరి మిమ్మల్ని బయటకు వాళ్ళు చెప్పారని రాలేదు. రోజు నాకు రావటానికి దేవుడు సమయం ఇచ్చాడు. అలాగే వాగ్దానం ప్రకారం ఇంకా నూతన ఆరోగ్యం, శక్తిని దేవుడిచ్చి సంపూర్ణ స్వస్థత పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ పాదములు పొందిన స్తోత్రాలు చెల్లిస్తూ, మీ దాసుడు మా ప్రియ సీఎం బాధితుల సహోదరుడు స్టీఫెన్ అన్న కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభా, విజయవాడ వచ్చినప్పటి నుంచి ప్రభా మీ దాసుడు సీఎంలో సాక్ష్యాన్ని మేము చూస్తున్నాం. ఎంత ప్రేమ గలవాడు, ఎంత దీనుడు, చిన్న పిల్లల నుంచి వృద్ధుల దాకా ఎంతో మీ దాసుని గురించి ఒక సాక్ష్యం ఇవ్వగలరు. ఒక ప్రత్యేకతను మీ దాసుడు ప్రభావ సంపాదించుకున్నాడు అని బట్టి ఉన్నారు. నిజంగా అలాంటి మీ దాసునికి ప్రభావ నిజంగానే మాతో పాటు ఇప్పుడు పరిచర్యలో, దేవుని పనిలో ఏం లేనట్లు వచ్చి సంఘంలో ప్రార్థనలో గడుపుతూ ఉండేవారు ప్రభావ. అంతేకాదు దినాల్లో ధైర్యించి కూడా క్షేమంగా తీసుకొని వచ్చారు. మరలా సంఘంతో కట్టబడి మీ పనిలో కొనసాగుతున్నాడు. మరి అనుకోని రీతిగా వచ్చిన బలహీనత, అనారోగ్యం విషయంలో
ఎంత కృప చూపారు ప్రభువా. నిజంగా మరి అక్కడ అంటున్నారు, మరి మా గుండెలు అవిసిపోయినాయి చెప్తూ వచ్చారు. నిజంగా ప్రభువా, దాసుని బాల్యదలు ఉన్నప్పుడు సమయమంతా కుటుంబంగా ఎంతో తలడిల్లిపోయాం. నిజంగా అందరి ప్రార్థనలు ఆలకించి కృప చూపి ప్రభువా, మీరే మీ దాసుని విషయంలో నిజంగా ఎలాంటి టెన్షన్ తొందర లేకుండా సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ మీరు జరిగించారు. క్షేమంగా ఇంటికి తీసుకొని వచ్చారు. అంతేకాదు వచ్చేవారు మీ ఇంటికి సియోను కూడా మీరు నడిపిస్తున్నారు. దాన్ని బట్టి స్తోత్రాలు. మీ దాసునికి ఇంకా సంపూర్ణ ఆరోగ్యం క్షేమము దయచేయండి ప్రభావ. మరి పూర్తి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. మీ పునరుద్ధాన శక్తిని ఇవ్వండి. త్వరగా కోలుకొని మునుపటి వలనే మరలా ఆరోగ్యంగా శక్తితోని పని చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ గాయపడిన నష్టంతో ముట్టండి ప్రభువా, సంపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో తండ్రి మరి దాసరాలు పుష్పక ఊరు వెళ్ళారు. అమ్మ ఉన్నమ్మ గారిని కూడా జ్ఞాపకం చేస్తున్నారు. వాళ్ళని శక్తిపరచండి. వెళ్ళారు, వారిని క్షేమంగా తీసుకురండి. జ్యోతి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు కూడా కొంచెం మరి వామిటింగ్ సెన్సేషన్ చాలా బలహీనంగా ఉంటుంది ప్రభువా. మీ పునరుద్ధాన శక్తినిచ్చి దయా ప్రాప్తురాల నీకు శుభము అన్నారు ప్రభువా. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఆవరిస్తుంది అని చెప్పి మాట చేసుకుంటూ మీ బలము శక్తిని ఇచ్చి ప్రభావ మరి డెలివరీ డేట్ వరకు కూడా మీరే మీ శ్రద్ధలో మీ యొక్క కృపలో దాచిపెడుతూ కాపాడుతూ భద్రపరుస్తూ ఒక మంచి బహుమానం సొంత సమయంలో బాగును కూడా మీరు దయచేసి కుటుంబంలో గొప్ప కార్యాలు మీరు జరిగిస్తూ రావాల్సినవి కూడా ప్రార్థిస్తున్నాం. దీవించే ప్రేమ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి. చిన్న వయసు నుంచి మీ సన్నిధిలో భయభక్తుల్లో పెరుగుతుంది. వీటిని దీవించమని ప్రార్థిస్తున్నాం. జాన్సన్ కూడా రాయడబేడలో ఉన్నాడు. తన ఉద్యోగ బాధ్యతలు అక్కడ కావాల్సిన కాపుదల భద్రత క్షేమం తన ఆత్మీయతలు ప్రార్థన చేస్తూ మంత్రికి మీరు దీవించండి. అలాగే ప్రభావ మరి పైన కూడా ఉంటున్నాం కుటుంబాలు వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ప్రాంతం అంతటిని దర్శించండి. గృహం ఆధారం చేసుకొని ఎన్నో పర్యాయాలు సువార్త చేస్తూ వచ్చాం ప్రభావ. ఆ ఫలము ఈ గృహానికి కుటుంబానికి దయచేయమని మరొకసారి దాసుని సంపూర్ణంగా స్వస్థపరచమని విశ్వాసంతో కృతజ్ఞతలతో అలాగే మరి ఆయన తాత కూడా బయలుదేరి రావాలి. క్షణంలో తీసుకురమ్మని స్థితిలో జ్యోతి సంపూర్ణ స్వస్థత కోరుతూ వందనాలు చెల్లిస్తాం. ప్రభువు యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం అందరికీ సదాకాలం నడిపించును గాక. ఆమేన్.